హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు శనివారం కదా, మొన్న ఇంకా దేవుడి పటాలు క్లీన్ చేయకూడదని చెప్పేసి ఈరోజు అయితే క్లీన్ చేస్తున్నారు. పిల్లలందరూ క్లీన్ చేస్తున్నారు అనమాట. ఈరోజు కూర్చొని చూడండి, పటాలు ఒకళ్ళు తుడుస్తున్నారు, ఒకళ్ళు అయితే బొట్లు పెట్టేస్తున్నారు. మా సాయి అయితే సర్దుతున్నాడు నీట్గా. ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తున్నారు. ఇంకా టిఫిన్ చేయలేదన్నమాట. ఏంది చిన్ను, చిన్నగాడికి కూడా ఏదైనా ఇవ్వండి, వాడు కూడా క్లీన్ చేస్తాడు. పటాలకైతే బొట్లు పెట్టేస్తున్నారు. ఈరోజు శనివారం కదా, పిల్లలందరూ చక్కగా తలస్నానాలు చేసేసారు. స్నానాలు చేసి రెడీ అయ్యి ఇంకా వీళ్ళు చేస్తామన్నారు. నేనైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మా టిఫిన్ అయితే పూరి అన్నమాట. పూరి అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నూనె వేడవుతుంది. ఇంకా కూర విషయానికి వస్తే పప్పు వండుదామని నానబెట్టి పెట్టాను. ఈరోజు శనివారం కదా, నాన్ వెజ్ ఏమి ఉండదు. పప్పు ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేసాను అనమాట. దీంట్లో చపాతీ పిండి కలిపి పెట్టాను. చపాతీ అయితే చేయాలి. పూరి అయితే చేస్తున్నాను. ఆల్రెడీ మర్చిపోయాను. పూరియా చపాతీయా, పని హడావిడి అస్సలు కుదరట్లేదు వీడియోలు చేయడానికి కూడా. పిల్లలతో సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా పెడుతున్నారు, ఎంత నీట్గా సర్దుతున్నారు పిల్లలు అయితే చక్కగా. అంటే మొన్న ఇంట్లో దాలేక ఇంకా పటాలు అనేది క్లీన్ చేసుకోలేదన్నమాట నాకు. ఇంకా మొన్న విజయవాడ వెళ్ళొచ్చిన రోజు చేద్దామన్నా ఆ రోజు అసలు కుదరలేదు. ఏదో ఒకటి అర్జెంట్ బ్లౌజులనో ఏదో పని తగులుతానే ఉంది. నేను ఇంకా క్లీన్ చేసుకోలేకపోయాను. పిల్లలు అయితే ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూనే ఉన్నారు నాకైతే. ఏమైంది మా ఇదిగో ఈ వేలుతో పెట్టాలి. వేలుతో కానీ వేలుతో చూడు, ఈ వేలుతో పెట్టి ఉంగరం వేలుతో కానీ మధ్య వేలుతో కానీ పెట్టాలి. సాయి వాళ్ళు పెడుతున్నారుగా, నీకెందుకురా? నువ్వు నీట్గా సర్దమని చెప్పానుగా. అక్క పెట్టిద్దిలే, నువ్వేం చేస్తున్నా? ఇక్కడే వేయాలరా, ఇక్కడ నీకెందుకు మరి? నువ్వు సర్దు, నీకు చేత కాదు. అక్కయ్య నీట్గా పెట్టిద్ది. నీ పని నువ్వు చేసుకోరా. తులసమ్మ కాడ కూడా వెలిగించండి కడ్డీలు. దీపారాధన చేశారు చూడండి పిల్లలు. కడుక్కొచ్చావు మామిడికాయలు. నలుగురు చూడండి రాక్షసులాగా ఎలా చేస్తున్నారు. పిల్లలకి నేర్పించాలండి అప్పుడప్పుడు అన్నీ కూడాను. చాలా నీట్గా సర్దారు కదా, బాగా చేశారు. బాగా చదువు రావాలని దండం పెట్టుకోండి. వీళ్ళకేం తక్కువ లేదు. బోల్డ్ అని కోరికలు మొత్తం కోరుకుంటారు. వదిలేస్తే ఈరోజు సాయంత్రం దాకా కోరుకుంటానే ఉంటారు. చెప్పండి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పండి. చెప్పండి రా. మనసులో అనుకుంటున్నారా? అందరు పెట్టుకున్నారు. ఏమి దేవల అయిపోయిందిలే. గంట కింద పెట్టకూర్చును, పైన పెట్టు. గోవింద చెప్పండి. పైకిలే నా అమ్ములు, పైకిలే చెప్పండి. గంట కింద పెట్ట, పైన పెట్టు. అరే రే
ఇప్పుడు గుంజుళ్ళు తీరా. ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించండి అని చెప్పేసి గుంజులు తీయాలి. పట్టుకోండి చెవులు. 5 కానీ 9 కానీ తీయండి. అనుకున్నారా తప్పు క్షమించండి అని? అబ్బా రోజు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటా మీకు. అయిపోయిందా? ఎలాంటి టిఫిన్ తీసుకొస్తున్నా, తినేద్దరు. ఒక పక్క శనగపిండి చట్నీ చేయమన్నారనమాట పూరీలోకి. ఇంకా బంగాళదుంపలు లేవు ఈరోజు, అందుకని ఇది చేశాను శనగపిండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. పూరి కొన్ని వేసాను, కొన్ని వాళ్ళు పాపం వేడివేడిగా తింటారని చెప్పేసి మళ్ళీ ఆపేసాను అనమాట. పూజ చేస్తున్నారనేసి ఇంకొన్ని వేసాను, చల్లగా అయిపోయినాయి అందుకని ఆపేసాను. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. ఏమైంది? చేతులు కడుక్కొని కూర్చోండి, మంచినీళ్ళు తెచ్చుకొని పెట్టుకోండి. సాయి చెమ్ములతో మంచినీళ్ళు తెచ్చుకొని పెట్టుకోండి. ప్లేట్లు తీసుకెళ్ళండి, వేస్తున్నా. పూరి రుద్దటం కన్నా ఇలా ప్రెస్సింగ్ బాక్స్లో వేసి పూరి చేయటం చాలా ఈజీ అనమాట. పూరి కూడా బాగా పొంగుతాయి. ఇంకా ఎప్పుడన్నా రుద్దుతాను, ఎప్పుడో ఒకసారి పని కానప్పుడు ఇలా చేస్తాను. పూరి చేసేటప్పుడు గట్టిగా వత్తుకోకూడదండి, చాలా మందంగా, కొంచెం మందంగానే వేసుకుంటే పూరీలు బాగా వస్తాయి. నేను ఈరోజు మీరు అనుకోవచ్చు పిల్లల చేత ఎందుకు పూజ చేయించారనేసి. నాకు బయట బట్టలు ఎక్కువ ఉన్నాయి, ఊరిళ్ళు వచ్చేసాం కదా, బట్టలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా 2-3 రోజుల నుంచి సరే బట్టలు ఉతకలేదు, అన్నీ ఈరోజు ఉతికేసాను. ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవడమే నాకు సరిపోయింది. అందుకని పిల్లలు చేస్తామన్నారు, పూజ మేము చేస్తాంలే అన్నారు. ఇదిగోండి మళ్ళీ మా పాప వచ్చేసింది పూరి చేయటానికి. కూర్చోవచ్చు కదా అమ్ములు, నేను చేస్తానుగా. ఏదో ఒక పనులు ఇలా హెల్ప్ చేస్తూనే ఉంటారండి పాపం, వాళ్ళకి తోచిన పనిలో. ఇంకా వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు మనం కాదనలేం కదా. ఇక వాళ్ళు ఖాళీగా కూర్చోవటమే, ఇంకా హాలిడేస్ కదా, అందుకని నేను వాళ్ళకి పని నేర్చుకున్నట్టు ఉంటుందని చెప్పేసి నేర్చుకోమని చెప్తున్నాను. చెయ్యి ముద్దలు అక్కడ చేసి పెట్టి చిన్న చెయ్యి పూరి కదా. పూరి అయితే చాలా బాగా పొంగినాయండి. ఇప్పుడు చల్లగా అయిపోయినాయి కాబట్టి ఇలా ఉంది, లేకపోతే బాగా పొంగుతాయి పూరీలు అయితే. అన్నీ ప్రతి పూరి పొంగిద్ది అన్నమాట బాగా. పిల్లలకి మంచి అలవాట్లు నేర్పడం చాలా మంచిదేనండి, అదేం తప్పు కాదు కదా నేను చేసేది. కొంతమందికి తప్పుగా ఉండొచ్చు, పిల్లల్ని ఎందుకు అలా ఇబ్బంది పెడతారనేసి. ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అమ్ములు? పూరి చేస్తాను. పూరి అయితే చాలా బాగా పొంగుతాయండి. ఇలా నూనె ఇలా వేస్తూ ఉండాలి పూరి వేసినాక. చిన్నగా చేసుకుంటేనే బాగా వస్తాయి, మీ ఇంట్లోనే కదా. ఏంది గొడవ? చూసారా ఎంత బాగా పొంగినాయో? ఏంద్రా ఆకలి అవుతుందా? సరే పదండి. కావాలి ఇంకా? వేస్తున్నా, తిను. పూరి 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 బాగున్నాయా?
చిన్ను నచ్చినాయా? ముందు నచ్చాల్సిందే వీడికి, అందరూ తింటారు. మా చిన్నగాడే. నచ్చినాయా చిన్ను నీకు? నచ్చినాయి వర్షు? పొంగినాయి కదా, తీసుకోండి. వేసుకొని గిన్నె తెచ్చివ్వండి నాకు. పిల్లలు వేడివేడిగా తింటుంటే భలే హ్యాపీగా ఉంటుంది కదా, వాళ్ళకి ఇష్టమైనవి వండి పెట్టినప్పుడు. మళ్ళీ ఆడుతున్నారు. టిఫిన్ తిన్నారు, స్టార్ట్ చేశారు ఆట. ఎవరు బాగా కొట్టారు ఇప్పుడు దాకా? ఈ గేమ్ అయితే నాకు అస్సలు రాదు. చిన్ను నిన్న నేను ఆడే ఎలా వచ్చిందిరా? ఇంకా నా కోసం బయట గిన్నెలన్నీ ఎదురు చూస్తున్నాయి, కడగాలన్నమాట. ఇంకా వంట చేయాలి. ఇంక ఇలా ఉంది ఈ శనివారం వీడియో అయితే. ఇప్పుడు వీడియో తీసేసి ఇప్పుడే పెట్టేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దీపారాధన చేసే ఉంది. ఇప్పుడైతే చూసారా ఎన్ని గిన్నెలు బయట ఉన్నాయి, బోల్డ్ గిన్నెలు అన్నీ కడిగేయాలన్నమాట. వంట మళ్ళీ రెడీ చేయాలి. బాయ్ అండి.